కొందరికి పదవి హోదా, విలాసం, వ్యక్తిగత అజెండా తప్ప అభివృద్ధి అజెండా మరచి నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన పరిస్థితుల నుంచి ప్రజలు మెచ్చి ఇచ్చిన బాధ్యతగా పదవిని భావించి కార్యదీక్షతో దార్శనికతతో ప్రగతికి బాటలు పరుస్తున్న నాయకుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్. పదవి ఉన్నా లేకున్నా 15 ఏళ్లకు పైగా ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో తనదైన అభివృద్ధికి మోడల్గా తీర్చిదిద్దేందుకు అలుపెరగని కృషి చేస్తున్న డైనమిక్ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నిర్విరామంగా చేపడుతున్న అభివృద్ధిపై డి న్యూస్ ఫోకస్. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా. కొందరికి పదవి, హోదా, విలాసం, వ్యక్తిగత అజెండా తప్ప అభివృద్ధి అజెండా మరచి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన పరిస్థితుల నుంచి ప్రజలు మెచ్చి ఇచ్చిన బాధ్యతగా పదవిని భావించి కార్యదీక్షతో దార్శనికతతో ప్రగతికి బాటలు పరుస్తున్న నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. పదవి ఉన్నా లేకున్నా 15 ఏళ్లకు పైగా ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో తనదైన అభివృద్ధికి మోడల్గా తీర్చిదిద్దేందుకు అలుపెరగని కృషి చేస్తున్న డైనమిక్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిర్విరామంగా చేపడుతున్న అభివృద్ధిపై డి న్యూస్ ఫోకస్. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా. 2014లో మొదటిసారి శాసనసభ్యుడిగా దామచల్ల జనార్దన్ విజయం సాధించినప్పటి నుండి ఒంగోలును సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తూ కోట్లాది రూపాయల నిధులతో రూపురేఖలు మార్చి లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. వ్యక్తిగత అజెండా తప్ప అభివృద్ధి అజెండా మరిచి నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024లో ఒంగోలు నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన జనార్దన్ తొలి రోజు నుండే స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ, పరిశీలనతో తనదైన ముద్రతో అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. 2014-2019 కాలంలో తాను చేపట్టిన పనులను వైసీపీ వచ్చిన తర్వాత మూలన పడేయడంతో మరలా తాను ఆ పనులను పునరుద్ధరించి పరుగులు పెట్టిస్తున్నారు. నగరం 4 వైపులా వివిధ కళాకృతులతో స్వాగతం పలికేలా నిపుణుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీంతో పాటు పచ్చదనంతో ఒంగోలు ఎప్పుడూ కలకలలాడే విధంగా డివైడర్లపై వివిధ రకాల మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అభివృద్ధి మాత్రం టౌన్ ప్లానింగ్ డెవలప్ చేస్తున్నాండి. టౌన్ డెవలప్మెంట్ బాగా చేస్తున్నాండి. రోడ్లు విస్తరణ బాగా చేస్తున్నారండి. ఎక్కడికక్కడ బాగా సుందరీకరణ చేస్తున్నాడు. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. కార్పొరేషన్ సాధారణ నిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా 4.70 కోట్లు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓడా నిధులతో 16 రకాల పనులకు టెండర్లు పిలిచి నిర్మాణాలు ప్రారంభించారు. అందులో ప్రధానంగా రంగారాయుడు చెరువు రహదారి విస్తరణ పనులకు 3.2 కోట్లు, కోర్టు సెంటర్, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ విస్తరణ పనులు 1.30 కోట్లతో గాంధీనగర్లో సైడు డ్రైన్ల నిర్మాణం, రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 60 లక్షలతో రహదారులపై గుంతలు పూడ్చటం, ₹1 కోటి అంచనాతో కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద స్వాతంత్ర సమరయోధులు, చరిత్రకారులు, కళాకారులు, చారిత్రక కట్టడాలు తదితర రూపాల సుందరీకరణ, హైమాక్స్ లైట్లు, కడియం నర్సరీల నుండి సుందరమైన మొక్కలు నాటించడం, కోడలి ప్రాంతాల్లో ₹1 కోటితో అభివృద్ధి పనులు, 4.50 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ నిర్మాణ పనులు, మినరల్ గ్రాంట్ 5.50 కోట్లతో
పేర్నమెట్ట, సమతానగర్, పీర్లమాన్యం ప్రాంతాలలో రోడ్లు, సైడు డ్రైన్లు, తాగునీటి పైపులైను నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద నగరంలో ఏ వైపు చూసినా అభివృద్ధి పనులు పరంపరగా కొనసాగుతూ సామాన్యులు సైతం శభాష్ అనేలా అభివృద్ధి అంటే ఇది, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనిపించేలా పెద్దల ఆశీస్సులు, చిన్నవారి అభినందనలు అందుకుంటున్నారు మన దామచర్ల జనార్దన్. గౌరవనీయులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయిన తర్వాత కాలంలో మా భాగ్యనగర్లో ఎంతో అభివృద్ధిమైనటువంటి పనులు వారు చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా భాగ్యనగర్ 4th లైన్లో ఉన్న రోడ్డు అంతకుముందు ఎంతో ఇబ్బందిగా ఉన్నది. వారు వచ్చిన తర్వాత భాగ్యనగర్ 4th లైన్ కాదు, మిగతా అన్ని లైన్లు కూడా రోడ్ల అభివృద్ధి కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, డ్రైనేజ్ కెనాల్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, అంత క్రితం మాకు ఎప్పుడు వచ్చిందో వాటర్ ఎప్పుడు అంతా కూడా తెలియని స్థితిలో ఈ రోజున డే బై డే రోజు వాటర్ వస్తున్నది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా గౌరవనీయుడు ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి మా అందరి తరపున అభినందనలు తెలుపుతూ, వారు ఇదే విధంగా కలకాలం ముందుకు సాగాలని, అభివృద్ధి పనులు ముందుకు దూసుకువెళ్తూ, రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారి కుటుంబానికి మొదటి నుంచి పేదలను ఆదుకునేటువంటి దయాగుణం ఉన్నది. ఆ దయాగుణం సాగించుతూ వారు సమర్థమైన పాలన అందిస్తారని తెలుపుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిపాటి వర్షానికి ఒంగోలు మొత్తం నీట మునగటం, శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక పాదచారులు, వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఎమ్మెల్యేగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన దామచర్ల జనార్దన్ సుదీర్ఘమైన ఈ సమస్యకు పరిష్కార దిశగా పోతురాజు కాలువ ఆధునీకరణకు నిధులు తెచ్చి పనులు ప్రారంభించారు. కానీ ప్రభుత్వం మారిన నేపథ్యంలో జనార్దన్ తెచ్చిన నిధులు పోతురాజు కాలువలోని పూడికలు కలిసిపోయేలా పనులు ఆగిపోయాయి. తాను మరలా రెండవసారి విజయం సాధించిన తరువాత ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నీటిపారుదల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడులకు స్వయంగా పోతురాజు కాలువను చూపించి సమస్య ప్రాధాన్యతను, నిధుల అవసరాన్ని వివరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను కలిసి ప్రతిసారి పోతురాజు కాలువ ఆధునీకరణకు నిధుల విషయమై పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధించారు. మొన్నటి వర్షాకాలానికి ముందే పెద్ద పెద్ద ఫ్లోక్లైనర్లతో పోతురాజు కాలువ నగరంలోని అన్ని డ్రైన్లలో పూడికలు తీయించి ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు గంటల వ్యవధిలోనే వరద నీరు ప్రవాహం బయటకు వెళ్లేలా తీసుకున్న చర్యల పట్ల నగరవాసులతో పాటు నగరానికి పనుల మీద వచ్చే ఇతర ప్రాంత వాసులు సైతం ఎమ్మెల్యే జనార్దన్ అకుంఠిత కార్యదీక్షను అభినందిస్తున్నారు. అసలు ఒంగోలులో అప్పటి అవసరాలకు అనుగుణంగా చేపట్టిన డ్రైన్లు కాలక్రమంలో శిథిలం కావటం, జనాభా పెరుగుదల, నగర విస్తీర్ణ, వాతావరణంలో అనూహ్యమైన మార్పులు తదితర కారణాలతో చిన్నపాటి వర్షానికి కూడా సమస్య ఎదురవడంతో దీనికి పరిష్కారం ఆలోచించిన యువ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఇప్పటి జనాభా, నగర అవసరాలకు అనుగుణంగా రాబోయే 50 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ డ్రైన్లను ఏర్పాటుకు నడుం బిగించారు. కొత్తపట్నం బస్టాండ్, పోలీసు పెట్రోల్ బంకు వద్ద ఉన్న సైడ్ డ్రైన్ను ఆ ప్రాంతంలో వరద నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మాణం చేపట్టారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా గల దుకాణాల ముందు పెద్దగా వాడకం లేని రహదారి, ప్రక్కనే డివైడర్తో నిర్మించిన రహదారి ఉండడంతో అక్కడ భారీ స్థాయిలో డ్రైన్ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంగమ్మ కాలేజీ కూడలి నుండి కర్నూలు రోడ్, సర్వీసు రోడ్లు వర్షపు నీరు ఆగిపోయి పాదచారులు, వాహనదారులు రాకపోకలు స్తంభించే పరిస్థితిని గమనించి పెద్ద సైజు డ్రైన్ వెంకటేశ్వర కాలనీ వైపు వెళ్లే సర్వీసు రోడ్లో వుడ్ కాంప్లెక్స్ ప్రాంతంలో పెద్ద డ్రైన్ల నిర్మాణంతో ఎంత వర్షం కురిసినా పై ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహం సులభంగా పోతురాజు కాలువలో కలిసేలా డిజైన్ చేశారు. పదవిని విలాసవంతంగా భావించి
నియోజకవర్గాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన వారిని చూసిన ప్రజలు పదవిని బాధ్యతగా, సేవగా ప్రజలు భగవంతుడు ఇచ్చిన మహదవకాశంగా భావించి శ్వాస, ధ్యాస అన్ని అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కేంద్రీకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 10 కాలాలు ప్రజాసేవలో ఉండాలని, అదే స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సర్వజన ఆసుపత్రి, రిమ్స్ వద్ద సైడ్ డ్రైన్ నిర్మాణానికి 1.5 కోట్ల కేటాయింపు, వెంగముక్కపాలెంలో 30 లక్షలతో సైడ్ డ్రైన్ నిర్మాణం, 2 కోట్ల రూపాయలతో కొప్పోలు మార్గంలో రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణం, దక్షిణ బైపాస్ టొబాకో బోర్డ్ ఆర్ఎం కార్యాలయం వెనుక భాగాన 30 లక్షల రూపాయలతో పెద్ద సైడ్ డ్రైన్ ఏర్పాటుతో ఒంగోలు నలువైపులా వర్షపు నీరు నిలబడకుండా వరద నీటి ప్రవాహం ఉత్తరాన పోతురాజు కాలువకు, దక్షిణాన నల్ల కాలువకు చేరుతుంది. అన్ని పనులు మాకు ఇంతకుముందు పడ్డ అగసాట్లన్నీ పోయి ఇప్పుడు బాగుంటున్నాం మేము. కాలువలు, మురికి కాలువలతోటి నీళ్లు పోక దోమలతోటి అల్లాడిపోయాం. ఇప్పుడు 18 నెలల నుంచి జనార్దన్ గారు వచ్చాక అన్నిటికీ మేము ఇబ్బంది లేకుండా ఉన్నాము. ఆయనకి ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు, ఎన్నెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని దానికి ఇష్టంగా మంచిగా ఆయనకి దేవుడు ఆశీస్సులు, మా ఆశీస్సులు అన్నీ ఉండాలని మంచిగా కోరుకుంటున్నాము. ఇబ్బంది ఏమీ లేదు మాకు. వచ్చిన తర్వాత బాగుంది. ఆయన ఎప్పుడు మాకు ఉండాలి, ఎమ్మెల్యేగానే ఉండాలి మాకు ఎప్పుడు. మా ఆశీస్సులు, మా దీవెనలు ఆయనకి ఎప్పుడూ ఉండాలి. అదే నా కోరిక. మా బిడ్డలాగా ఆయన ఎప్పుడూ మంచిగా ఉండాలి. సినిమా థియేటర్లు తప్ప ఎలాంటి వినోదం, ఆహ్లాదం లేని ఒంగోలులో గతంలో ఏర్పాటు చేసిన పార్కులు పట్టించుకునేవారే లేక నిరుపయోగంగా మారాయి. సెలవు రోజుల్లోనూ, పండగ రోజుల్లోనూ ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ స్వస్థలం ఒంగోలు వచ్చేవారికి ఆహ్లాదకరమైన వాతావరణం, వసతి కల్పించేలా ఉన్న పార్కులను ఆధునీకరించడం, కొత్త పార్కుల ఏర్పాటు, వాకింగ్ ట్రాకుల ఆధునీకరణ, ఓపెన్ జిమ్ముల ఏర్పాటు, పచ్చదనం ఉట్టిపడేలా అందమైన క్రోటన్స్, పూల మొక్కలు, గ్రాస్ కార్పెట్లు ఏర్పాటు చేసి నయన మనోహరంగా తీర్చిదిద్దటంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక చొరవ, ఆసక్తి మనకి కనిపిస్తుంది. దామచర్ల జనార్దన్ గారిది పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నామండి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అక్కలాగా ఆయనకి ఒక బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం మేము. ఇంకా సార్ గురించి చెప్పాలంటే ఒంగోలు డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అంటేనే జనార్దన్ గారే గుర్తొస్తారండి. డెవలప్మెంట్ అంటే జనార్దన్ గారు అంటే డెవలప్మెంట్. ఆయన ఉంటేనే డెవలప్మెంట్ అనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒంగోలు, ఇప్పుడు మా ఏరియా చూస్తే అండి, ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఆయన వచ్చిన తర్వాత బాగా నీట్గా చేశారండి. అంతకుముందు ఉన్నప్పుడు మొత్తం గుంటలు పడి వర్షాలు పడ్డప్పుడు బురదగా ఉండి అంతా 2 వీలర్స్ మీద అలా వెళ్ళేవాళ్ళు స్కిడ్ అయి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. పిల్లలు కూడా పడిపోవడం అలా జరిగింది, మేము చూసాము. ఇప్పుడు సారు 18 మంత్స్ అయింది సార్ వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ చేశారండి. ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మొత్తం డెవలప్ చేశారు. అలానే ఒంగోలు మొత్తం కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. నైట్ టైం వెళ్తే కనుక అసలు మనం ఒంగోలు ఉన్నామో లేకపోతే ఎక్కడున్నామో అనే డౌట్ అనేది ఒకటి వస్తుందండి. పార్కులు కానీ ఎన్నో రకాలుగా అభివృద్ధి చాలా బాగా చేస్తున్నారండి. భగవంతుడు ఆయనకి అన్ని వేళ తోడుంటూ ఆ కుటుంబాన్ని, దామచర్ల నాగసత్యలత గారిని, బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాన్ని అంతా జాగ్రత్త చూడాలని భగవంతుడిని కోరుకుంటూ ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం దామచర్ల జనార్దన్ గారికి. హ్యాపీ బర్త్డే టు యూ దామచర్ల జనార్దన్ గారు. దాతల సహకారంతో ఒంగోలు వచ్చే అన్ని వైపులా కోడళ్లలో విభిన్న కళాకృతుల ఏర్పాటు, ఖరీదుతో కూడిన వివిధ జాతుల మొక్కలు నాటటం, హైవేపై నుండి మంగమ్మ కళాశాల కూడలి వద్ద క్రెడాయ్ సహకారంతో స్వాగత బోర్డు, పైలాన్ ఏర్పాటు జరుగుతున్నాయి. కిమ్స్ ఆసుపత్రి ఫ్లైఓవర్ వద్ద వివిధ రకాల పూల మొక్కలు, పార్కు నిర్మాణం, ఒంగోలుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ఒంగోలు జాతి గిత్తల శిల్పం ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వృత్తి నిపుణులు, వైద్యులతో చర్చిస్తూ
అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించి వాటి ఏర్పాటుకు నిధుల సమీకరణ, అవసరమైతే సీఎం చంద్రబాబు ద్వారా ప్రత్యేక నిధులు రాబట్టి ఒంగోలును సుందరమైన నగరంగా తీర్చిదిద్ది ఒంగోలియన్స్ గర్వపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. అభివృద్ధితో పాటు పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో సర్వజన ఆసుపత్రి రిమ్స్లో అరకొరగా ఉన్న సౌకర్యాల కల్పనకు కలెక్టర్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ వైద్య నిపుణులతో చర్చించి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా రిమ్స్లోనూ, మాతా శిశు వైద్యశాలలోనూ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ అవసరమైన వసతి, వైద్య పరికరాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు అనారోగ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్య చికిత్సలు పొందిన వారికి ఊరట కల్పిస్తూ ప్రతి పేషెంట్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆసుపత్రి ఖర్చులు చెక్ రూపంలో అందిస్తూ ఆయా కుటుంబాలకు పెద్ద బిడ్డగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఒంగోలు నియోజకవర్గంలో సుమారు 9 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేసి వారి ఆశీస్సులు పొందుతున్నారు. అంతేకాకుండా మరో 128 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో పత్రాలు అందజేశామని, త్వరలో వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ చెప్పారు. ఈరోజు మన ఒంగోలు శాసనసభ్యులు, మన ప్రియతమ నేత దామచల జనార్దన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున కూడా అతనికి బర్త్డే విషెస్ తెలుపుతున్నాను. ఎందుకంటే మా హెచ్డిఎస్ కమిటీ కో చైర్మన్గా ఉంటూ మా జీజీహెచ్కి ఎంతో అభివృద్ధికి ఆయన ప్రణాళికని సిద్ధం చేశాడు. సో అట్లానే మా జీజీహెచ్ని డెవలప్ చేస్తూ మొత్తం బ్యూటిఫికేషన్ కానీ, లోపల ఇంటర్నల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ కానీ అంతా అభివృద్ధి పదం ఒంగోలే కాదు, ఒంగోలులో భాగంగా జీజీహెచ్ని కూడా చాలా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నాడు. సో ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ డే టు అవర్ ఎమ్మెల్యే జనార్దన్ గారు. థ్యాంక్ యూ. 2014-19 కాలంలో పేదలకు 5 రూపాయలకే అల్పాహారం, భోజనం అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు బువ్వను దూరం చేస్తూ క్యాంటీన్లు మూసివేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అనుసరించి కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్ల నిర్వహణకు నియమ నిబంధనలు, బడ్జెట్, విధి విధానాలు ప్రకటించడానికి ముందే దాతల సహకారంతో ఒంగోలులో అన్నా క్యాంటీన్లు తెరిపించి వేలాది మందికి భోజనం ఏర్పాటు చేసి అన్నదాత సుఖీభవ అంటూ వారి ఆశీస్సులు అందుకున్నారు. తుఫానులు, భారీ వర్షాలతో గతంలో అతలాకుతలమైన ఒంగోలులో అప్పటి ప్రజాప్రతినిధులు కేవలం పునరావాస కేంద్రాలు, పులిహోర పొట్లాల పంపిణీతో సరిపెట్టే మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా జోరు వానలో, మోకాటి లోతు నీటిలో స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్ళి వారి బాధలను సావధానంగా విని అధికార యంత్రాంగంతో కలిసి పార్టీ శ్రేణులు కూడా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు ఉపశమనం కలిగించేదాకా విశ్రమించని సహృదయుడుగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు బాధితుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒంగోలు గడ్డలాగా డీజే అడ్డా అన్నట్టు ఆయన ఒంగోలుని చాలా అభివృద్ధి చేశారు. మొన్న ఉద్ధృత్ తుఫాన్లో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఒంగోలులో ఎన్నో ఫ్లైఓవర్లు కానీ, ఒంగోలు అందాలను అలంకరించుకున్నట్టు, ఎక్కడికి వెళ్ళినా కళ్ళకు కట్టినట్టు అందాలు అలంకరించినట్టు ఉన్నాయి. ఆయన సేవలు మరువలేనివి. కావున మరలా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకోండి. మీ ఏరియాలో ఏం డెవలప్ చేశారమ్మా? మా ఏరియా ఎన్టీఆర్ పార్కుని డెవలప్ చేశారు. ఆడవాళ్ళందరూ వాకింగ్లకు వెళ్తుంటారు. హెల్త్ పరంగా జిమ్ములు కానీ, అన్ని ట్రాకులు కానీ, పైప్ లైన్లు అన్నీ చాలా బాగా చేశారు. అది అంతకుముందు ఎలా ఉండేదమ్మా? పార్కు ఉన్నది కానీ కొంచెం బురదగా అలా ఉండేది. ఇప్పుడు చెట్లు నాటడం అన్నీ మంచిగా శుభ్రంగా పిల్లలు ఆడుకోవటానికి వాకింగ్ ట్రాక్లు
అన్నీ చాలా బాగా చేశారు. తీర ప్రాంతంతో ముడిపడి ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోస్టల్ కారిడార్ కింద 4 కోట్ల రూపాయల వ్యయంతో తరచూ సమస్య తలెత్తుతున్న పాత విద్యుత్ లైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, శిథిలమైన ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాల స్థానంలో నాణ్యతతో కూడిన ఎత్తైన స్తంభాలను ఏర్పాటు చేశారు. దీనికి తోడు నగర శివారు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలతో సరఫరాకు అంతరాయం కలగడంతో పరిష్కారం కోసం 5 కోట్ల రూపాయలతో ఒంగోలులోని వెంకటేశ్వర కాలనీలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు, హౌసింగ్ బోర్డు కాలనీలో 5 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నాయుడుపాలెంలో 5 కోట్ల రూపాయలతో నూతన సబ్స్టేషన్ ఏర్పాటు, నియోజకవర్గంలో పాడైపోయిన స్తంభాలకు 2 కోట్ల రూపాయలు, కండక్టర్ వైరుకు 1 కోటి రూపాయలు, ట్రాన్స్ఫార్మర్లు మార్చేందుకు 4 కోట్ల రూపాయలు వినియోగించారు. ఒంగోలు నగరాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు విద్యుత్ శాఖ, నగరపాలక సంస్థ సమన్వయం చేసి సీఎం చంద్రబాబును ఒప్పించి 11 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఘనత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు దక్కింది. నిత్య జీవనంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న విద్యుత్ రంగానికి ఇతోధికంగా ఇన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు పరిష్కారం చూపించారు ఎమ్మెల్యే జనార్దన్. M+9, M+12 టవర్స్ తోటి ఒంగోలు బ్యూటిఫికేషన్ ప్రోగ్రాంలో భాగమవుతున్నాం. మీకు ఒక మాట చెప్తున్నాను, M+6 టవర్ అంటే దగ్గర 48 అడుగులు ఎత్తు ఉంటుంది. M+9 అన్నట్లయితే దగ్గర 57 అడుగులు ఎత్తు ఉంటుంది. M+12 టవర్ అంటే దగ్గర 66 అడుగులు ఎత్తు ఉంటుంది. దీంట్లో 10 అడుగులు భూమిలోకి పోయినా సరే చూడండి ఎంత హైట్లో వస్తుందో ఈ పోల్ అనేటువంటిది, ఎంత హైట్లో మనకు వెర్టికల్ క్లియరెన్స్ ఎంత వస్తుందో చూడండి. ఇవన్నీ పెట్టి ఒంగోలు టవర్ని సుందరీకరణ చేయబోతున్నాం. ఇంత పెద్ద టవర్స్ వాడటం వల్ల కింద ట్రీ కటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న చెట్లు వేసినట్లయితే ఆ యొక్క టౌన్ యొక్క బ్యూటిఫికేషన్ కూడా పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఈ టవర్స్ అన్నీ కూడా వాడుతున్నాం. ఇదంతా కూడా ఒంగోలు ప్రజల యొక్క సౌకర్యం కోసం. ఇవన్నీ కూడా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారు మాకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని అనుసరించి వారు పై వాళ్ళతోటి మా అధికారులతో అందరితోటి మాట్లాడి చేసినటువంటి బ్యూటిఫికేషన్ ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా జరగబోతున్నాయి. ఒంగోలు నగరంలో శరవేగంతో అభివృద్ధిని పరిగెత్తిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు రూరల్ మండలంపై ప్రత్యేక దృష్టి సారించి మండలంలోని కరవది, బొద్దులూరువారిపాలెం, దేవరంపాడు, చింతాయగారిపాలెం, ఉలిచి, ఉలేటివారిపాలెం, ఎర్రజెర్ల, సర్వేరెడ్డిపాలెం, గుండాపాలెం గ్రామాల్లో 4,35 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పాడైన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, అవసరం ఉన్న చోట కొత్త లైన్లు ఏర్పాటు చేసి గ్రామస్తుల మన్ననలు పొందారు. గ్రామాలలో రైతాంగానికి ఆదాయ వనరుగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధికి, ఎండా వానల నుండి రక్షణకు పాడి పశువుల కోసం ఒక్కొక్క గోకులం షెడ్కు 2,30,000 నిధులు మంజూరు చేయించారు. ఒక్క ఎర్రజెర్ల గ్రామంలోనే ఎన్ఆర్జీఎస్ పథకం కింద 43 లక్షల వ్యయంతో 20 గోకులం షెడ్లను ఏర్పాటు చేసి పాడి రైతులకు అండగా నిలిచారు. రైతు కుటుంబంలో జన్మించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రైతులు సంపదగా భావించే పాడి పశువుల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించడం పట్ల పాడి రైతులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మేము రైతుని వనమనేటి సీను జనార్దన్ ఇప్పించాడు. గోకలమ్మ షెడ్డు గవర్నమెంటు ద్వారా జనార్దన వనపనేటి సీను ఇప్పించాడు. మేము కట్టుకున్నాము, రైతులు బరగొట్ట కట్టేసుకుంటున్నాము. అది ఎన్ని లక్షలు ఇచ్చారు? మాకు 60,000 ఇచ్చాడు. 1,60,000 ఇచ్చాడు. అంతేకాకుండా తమ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధతో చెరువులను సాగర్ నీటితో నింపడం ద్వారా భూగర్భ జలాల పెంపు, గ్రామంలోని పాఠశాలను జడ్పీ హై స్కూల్గా మార్పు చేయటం, పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్ను అందించటం, పంట పొలాలకు వెళ్లే మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్పు చేయటం, గ్రామానికి వచ్చే అన్ని మార్గాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు రుణపడి ఉంటామంటున్నారు ఎర్రజెర్ల గ్రామస్తులు. రోడ్డును పోలేక పడ్డాం కూడా, మోపులు వేసుకొని రాలేకపోయామండి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు రోడ్డు వేయించారు. మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి గుణపనేటి సీను కూడా చేశాడు. బాగుంది. మాకు ఇప్పుడు ఏ బాధలు లేవు, బ్రహ్మాండంగా ఉంది మాకండి.
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు తమ గ్రామానికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ ఎల్లవేళలా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు అండగా ఉంటామని ఈ నెలలో వచ్చే దామచల్ల పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలిపారు. మా ఎమ్మెల్యే గారు అన్నీ బాగా చేశారు. సిమెంట్ రోడ్లు, కరెంట్ స్తంభాలు, పోతే ఈడ తూము ఎలుపు తక్కువ ఉండేది, దానికి కూడా ఆర్డర్ ఇచ్చి ఎలుపు చేశారు. ఫ్లాట్లు ఒక 86 ఇచ్చారు, పట్టాలు 86 ఫ్లాట్లు ఇచ్చారు. వాటిలో కొంతమంది ఇండ్లు వేసుకొని ఉన్నాము, ఇంకా కొంచెం కరెంటు అవి ఇస్తామన్నారు, అవి కూడా ఇస్తారు సార్. ఊరు చుట్టూ ఒక రోడ్డు ఉన్నది, ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసి మొత్తం ఏం పనులు లేకుండా అన్నీ చేశారు. మాకు హ్యాపీ. జనార్దన్ సార్కి మరీ రుణపడి ఉంటాము. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అందరికీ. మాకు గోకులం షెడ్లు అలాట్ చేశారు, అంతా డబ్బులు అంతా ఇచ్చేశారు. షెడ్లు బాగా కట్టుకున్నాము, గేదెలు పెట్టుకొని ఉంటున్నాము. మాకు ఊళ్ళో అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మెయిన్గా చెరువులకి నీళ్లు పెట్టడం, ఈ స్తంభాలు, కరెంట్ పోల్స్కి మొత్తం చేసి నిలబెట్టేసి చేశారు. తర్వాత ఇక సీసీ రోడ్లు, రహదారులు, సిమెంట్ రోడ్లకి శాంక్షన్ అయింది, అంతా చేశారు సిమెంట్ రోడ్లు కూడా. తర్వాత ఇంకా ఈ డెవలప్మెంట్స్, పెన్షన్లు కానీ ఇవన్నీ బాగుంది, తృప్తిగా ఉంది అందరికీ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇచ్చారు, బాగా తృప్తిగానే ఉంది. జనార్దన్ గారు ఉన్నప్పుడే వస్తున్నాయి, గతంలో వచ్చినాయి. జనార్దన్ గారు ఉన్నప్పుడే వచ్చినాయి, గతంలో రాలేదు. ఇవన్నీ గతంలో ఎప్పుడు జరగలేదు. ఇంత సిస్టమేటిక్గా అన్నీ అలాట్ చేస్తున్నారు. పెన్షన్లు, పాస్బుక్లు ఇప్పుడు కొత్త పాస్బుక్లు రాజముద్రతోటి వచ్చినాయి, బాగుంది, అది తృప్తికరంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. గూగుల్ షెడ్లు ఇచ్చారు, వాటికి బిల్లు కూడా వచ్చినాయి. సిమెంట్ రోడ్లు, కరెంటు పోల్స్ కూడా వేసారు. ఊళ్ళో 5 పోల్స్ వేసారు, కరెంటు కూడా ఇబ్బంది లేదు. సిమెంట్ రోడ్లు కూడా వేసారు. జనార్దన్ గారి ఆధ్వర్యంలో మా ఊరు ఎంపీసీ గారు సీన్ చేయించాడు, బాగా జరిగింది మా ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు, ఏ ఇబ్బందులు లేవు. బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారండి, డౌటే లేదు. పంచాయతీలు పారిశుద్ధ్యము ఆయన గారుల్లా సెక్రటరీ గారు బాగా చేపిస్తున్నాడు, కార్యదర్శి బాగా చేపిస్తున్నాడు. అది లేదు, మామూలు మంచి సమస్య లేదు. చెరువులు కానీ ఫుల్గా నీళ్ళు వస్తున్నాయి, ఏం సమస్య లేదు, బాగానే ఉంది. మాకు కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు డబ్బులు వేసింది. ఆటో ఏదన్నా రిపేర్లకు కానీ ఏదన్నా పని పోయినానికి వేసింది. జనార్దన్ అంటే చెప్పేవాళ్ళే దేవుడు, మంచి వ్యక్తి, ఏ పని చెప్పినా చేస్తాడు, మాట తప్పేవాడు కాదు. ఒక చిన్న మనిషి వచ్చి అడిగినా జనార్దన్ కాదు, మరుసనాడు వచ్చేకి ఆ పని ఉండదు. నాకు తెలిసి ఎవరు అడిగినా సరేనంటాడు, చేస్తాడు. జనార్దన్ మంచి నాయకుడు. మా ఊరికి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగానే ఉంది. సిమెంట్ రోడ్లు ఇవన్నీ దాదాపు 90% కంప్లీట్ అయిపోయినాయి. కరెంటు కూడా బాగానే ఉంది. స్తంభాలు పాతవి కూడా తీసేసి అన్ని కొత్త ఈత స్తంభాలు వేశారు. గోకులం షెడ్లు ఇచ్చారు. మన 1.5 సంవత్సరంలో దామచల్ల జనార్దన్ గారు ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చిన డెవలప్మెంట్స్ గురించి మా విలేజ్లో 1,10,00,000 సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు. 85-90 లక్షలకు వేసాం ఆల్రెడీ. కరెంటు పోల్స్ ఒక 120-130 వేసాం, ఇంకొక 100 ఇస్తామన్నారు. అవి కూడా త్వరలోనే వేస్తాము. పోతే ఎన్ఎస్బి కాలువల మీద ఇప్పుడు చిరకాల వాంశమాకు, అది ఎమ్మెల్యే గారు రాగానే నెలలోపే కాలువల మీద తూములు వేపించాము. చెరువులు మంగళాద్రిపురం, ఎర్రజర్ల చెరువులు ఇప్పటికీ కూడా నిండుకుండలాగా ఉన్నాయి. ఇంకా ఈ ఎండాకాలం కూడా ఆరిపోవు. దానివల్ల మాకు విలేజ్లో భూగర్భ జలాలు పెరిగినాయి, మంచినీటి కొరత తీరింది, అన్నీ బాగానే ఉన్నాయి. పోతే గోకులం షెడ్లు ఒక 20 షెడ్లు కట్టించాము, ఇంకో 4-3 శాంక్షన్లు ఉన్నాయి, అవి కూడా కట్టిస్తాము. దానివల్ల బాగా ఉపయోగపడి రైతులకి, ఈ మా ఊరు చిన్న సన్నకారు రైతులు కాబట్టి పశు సంపద మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి ఈ పశువులకి ఇవి బాగా ఉపయోగపడ్డాయి. హై స్కూల్ కూడా శాంక్షన్ చేయించాము మన ఎమ్మెల్యే గారి ద్వారానే. హై స్కూలు ఇవన్నీ ఇంకా
ఆయన ద్వారా ఓపెనింగ్ చేయించుకోవాల్సినవి చాలా ఉన్నాయి మా ఊర్లో. అన్ని చేసిన పనులన్నీ ఓపెనింగ్ చేయించుకుంటాము. పోతే పశువుల హాస్టల్ అనేది ఒకటి శాంక్షన్ అయింది. కాన్స్టిట్యున్సీకి ఒకటే శాంక్షన్ అయినందువల్ల అది మా ఊరి మీద ఎమ్మెల్యే గారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ వల్ల మా ఊరికే శాంక్షన్ చేశాడు. 22 లక్షలు అది. పోతే కరెంటుకి సంబంధించి లోడు తక్కువగా ఉండి కరెంట్ అప్ అండ్ డౌన్లు వస్తున్నందువల్ల సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పాడు ఆల్రెడీ. అది ఎంతైనా సరే అది కూడా మాకు మాట నిలబెట్టుకుంటాడు. పోతే 4.5 కోటితోటి డ్రైన్స్ అన్ని ఎస్టిమేషన్లు వేసి పంపించున్నాము. విలేజ్ డ్రైన్స్ సమస్య కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా తీరుస్తానని చెప్పాడు దశల వారీగా. సిమెంట్ రోడ్లు కొరవ పెండింగ్ కూడా చేస్తానన్నాడు. ఒక 6-7 కిలోమీటర్లు మట్టి రోడ్లు కూడా పెట్టున్నాను ఆల్రెడీ. అవి కూడా ఎమ్మెల్యే గారు శ్రద్ధతోటి అంచెల వారీగా చేస్తానని చెప్పున్నాడు. 2014-19 కాలంలోనే తమ గ్రామాలకు విస్తృతంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే జనార్దన్ చేశారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్రతి పథకంలో ఒంగోలు రూరల్ మండలానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల మండలంలోని కరవదిలో 4, ఉలేటివారిపాలెంలో 2, సర్వేరెడ్డిపాలెంలో 3, బుద్దులూరువారిపాలెంలో 1, చేజర్లలో 3, చింతాయగారిపాలెంలో 8, దేవరంపాడులో 5, గుండాపాలెంలో 1, ఉలిచిలో 8 గోకులం షెడ్ల నిర్మాణానికి 1,15 లక్షల రూపాయలు మంజూరు చేయించారని, పాడి రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఇలాంటి కార్యక్రమాలు సైతం శ్రద్ధతో చేపట్టి మేలు చేకూర్చుతున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పనితీరుపై ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ఆయా గ్రామస్తులు. బాగానే వర్కర్స్ అన్నీ బాగానే చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మా ఊరికి గతంలో మేము వ్యవసాయాన్ని గురించి అడిగితే సార్ స్కీమ్ ఉంది, దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటున్నాం అడిగిన వెంటనే 1,40,00,000 శాంక్షన్ చేశాడు. ఈ ఊరికి దేవరంపాటికి 2కి కలిసి భూమికి సాగుకి చక్కగానే పైప్ లైన్లు వేసి దానికి బావులు కట్టి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి చేసి పెట్టాడు. ఈ ఊళ్ళో కరెంటు అంతా కొత్త స్తంభాలు వేసి కరెంటు కూడా బాగా ఆధునీకరణ చేశారు. పైపచ్చి మురుగు కాలువలన్నీ డ్రైన్స్ బాగా సిమెంట్ కాలువలు కట్టారు. అన్నీ చక్కగానే చేస్తున్నాడు. ఇప్పటికి ఏం ఇబ్బంది లేదు. మేము అడిగినవి అన్నీ చక్కగానే చేశాడు. ఇప్పటికి అది బొజ్జలూరుపాలెము సెప్పటి వెంకట శాస్త్రిని మా కొడుకే సీఎంఆర్ఎఫ్ చెక్కు బాగలేకపోతే జనార్దన్ కార్డు పెడితే ఎమ్మటే చేపించి ఇచ్చారు. మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగినాయి. 2014 నుంచి 19 వరకు కానీ ఇప్పుడు ఈ 18 నెలల్లో మా గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు దామచర్ల జనార్దన్ గారు మాకు కేటాయించడం జరిగింది. లోగడ 2014-19లో మాకు ఈ జట్టి ఫిషర్మెన్స్ అంటే ఫిషరీస్ వాళ్ళు ఫిషర్మెన్ యూజ్ చేసుకునేటట్టుగా ఈ జట్టి ఏర్పాటు చేశారు. మాకు ప్రతి సముద్రం నుంచి వస్తుంటారు. ఈ బోట్లు ల్యాండింగు, చేపల విక్రయ కేంద్రం, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా లోగడ 5 సంవత్సరాల్లో అంటే 2014-19లో జరిగిన విషయాలు. తర్వాత ఈ 18 నెలల్లో ఫస్ట్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1,24,00,000తో మా ఊర్లో అన్ని సీసీ రోడ్లు వేసే విధంగా జనార్దన్ గారు మాకు నిధులు కేటాయించి మా ఊర్లో అభివృద్ధి పనులకి చేయడం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు గ్రామంలో వేయటం జరిగింది. చేజర్లు పోయే రోడ్డు నుంచి పిహెచ్సి సెంటర్ వరకు డ్రైన్స్ సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. శ్మశానానికి పోయే రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. తూర్పు పరిజన వాళ్ళు 4 రోడ్లు వేయటం జరిగింది. మాదేపల్లిలో 3 రోడ్లు వేశారు. మినీ గోకులం షెడ్లు 4 పూర్తయినాయి. ఇంకా 4 ఏమో శాంక్షన్ వచ్చినాయి. పనులు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మినీ గోకులం షెడ్లు 4 వాటికి 90% సబ్సిడీతోటి జరుగుతూ ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాగలేకుండా పేదలు ఎవరైతే చూచుకొని వచ్చారో వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ దాదాపు 12-13 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి కరవత్ తరపున. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరగాలంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒంగోలు నియోజకవర్గంలో నగరానికి అనుబంధంగా ఉన్న 2 రూరల్ మండలాల్లో కొత్తపట్నం మండలం అభివృద్ధికి తొలి నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక కార్యాచరణతో శ్రీకారం చుట్టారు. మండలంలో సుమారుగా 8 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేయించారు. పాదర్తి, రంగాయపాలెం, కే పల్లెపాలెం, గవళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం,
ఈత ముక్కల పిన్నింటి వారి పాలెంలో ఇప్పటికే సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. చేపలపాలెంలో 46 అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రోడ్లు సిమెంటు రోడ్లుగా మార్చి తనకు పట్టం కట్టిన కె పల్లెపాలెంకు వెన్నుదన్నుగా ఉన్నారు. సునామీ కాలనీలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కాలనీలో మొత్తం సిమెంటు రోడ్లు వేశారు. మత్స్యశాఖ ద్వారా 36 లక్షల రూపాయల నిధులతో సముద్రం నుంచి తెచ్చిన మత్స్య సంపదను ప్రాసెస్, ప్యాకింగ్ కోసం 2 ప్రత్యేక భవనాలు నిర్మించారు. గతంలో పడవలను ఒడ్డుకు తేవాలంటే ఎంతో కష్టతరంగా ఉండటంతో వలలు లాగే యంత్రాన్ని 30 లక్షల రూపాయల వ్యయంతో గంగపుత్రులకు అందజేశారు. తమకు ప్రత్యేకంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరిన వెంటనే 43 లక్షల రూపాయల నిధులతో కళ్యాణ మండపం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ 18 నెలల కాలంలో కొత్తపట్నం మండలానికి 9 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగాయంటే నగరంతో పాటు గ్రామసీమల అభివృద్ధి ప్రాధాన్యతను సమానంగా స్వీకరించి గ్రామాలను అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మా ఊరికి సిమెంట్ రోడ్లు, మండలానికి బ్రిడ్జెస్. ఇంతకుముందు అయితే వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఇప్పుడు బాగా అంతకుముందు 2014 నుంచి చుట్టుపక్కల మాకు మండలం మొత్తం బ్రిడ్జీలు ఎక్కడ ఎలాంటి రోడ్లు లేకుండా వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. మాకు బోర్లు కూడా ఇంత 2014లో 14 తర్వాత బోర్లకి స్ప్రింక్లర్స్ ఇచ్చారు, డ్రిప్ స్ప్రింక్లర్స్. మాకు బాగా అనుకూలం అండి. అంతకుముందు అయితే నీళ్లు లేక అల్లాడేవాళ్ళము, వాటి వల్ల నీళ్ళు చాలా యూజ్ అయ్యింది, మాకు చాలా బాగా చేశారు. నగరంలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామంలో కానీ ఆయనకు పూర్తి అవగాహన ఉంది సమస్యల మీద. దాంతో మొన్న ఈ మధ్య కూడా రీసెంట్గా వచ్చి ఊర్లో కూడా అంతా చూసి వెళ్ళారు. గతంలో ఊర్లో ఒక సైడు సగం వరకే సైడ్ కాలువలు కట్టున్నాయి, మిగిలిన సగానికి కూడా సైడ్ కాలువలన్నీ పెట్టమని చెప్పడం జరిగింది. అభివృద్ధి పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, వేగంగా. అట్లాగే ఈ కొప్పోలు గ్రామంలో సగం వరకే సెంట్రల్ లైటింగ్ ఉంది, ఆ రిమైనింగ్ పూర్తి కూడా చేస్తే బాగుంటుందని మా కోరిక. దానికి తోడు కొన్ని సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ప్రధానంగా చెరువు కట్ట మీద సగం ఫెన్సింగే వేసి ఉంది, మిగిలిన ఫెన్సింగ్ పూర్తి చేస్తే బయట వ్యక్తులు ఎవరు వచ్చి లోపల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండడం కోసం ఇలా సమస్య ఉందని చెప్పిన వెంటనే స్పందించి ఫెన్సింగ్ కూడా శాంక్షన్ చేస్తున్నారు. అట్లాగే శ్మశానం కూడా వర్క్ పూర్తయి ఉంది, ఇంకా కొన్ని చిన్న వర్కులు ఉన్నాయి, అవి కూడా చేసుకుంటే మెయిన్ కాలువ పూర్తయిన తర్వాత మిగిలినవి కూడా చేద్దామని చెప్పున్నారు. కొద్దిగా నిధుల కొరత కారణంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ అడిగిన వెంటనే కొన్ని కార్యక్రమాలు మాత్రం చేస్తున్నారు సార్. మరి గతంలో లేని విధంగా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఒంగోలు నుంచి కొప్పోలికి డైరెక్ట్గా వాటర్ ఇవ్వటం కానివ్వండి, సబ్స్టేషన్లు కానివ్వండి, అలాగే హిందూ శ్మశానం కానివ్వండి, ముస్లిం శ్మశానం కానివ్వండి, అలాగే దళిత కాలనీలో 2,30,00,000 పెట్టి కళ్యాణ మండపం కట్టడం అనేది, అది జనరల్ ఫండ్స్ తోటి కట్టడం అనేది చరిత్రలో లిఖించాల్సిన విషయం. అది ఎందుకంటే దళితుల మీద ఆయనకున్న ప్రేమ అనేది అర్థమవుతూ ఉంది. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ అయితేనేమండి, సిమెంట్ రోడ్లు అయితేనేమండి, అభివృద్ధి పరిగెత్తిస్తూ ఉన్నారు. ఇటువంటి శాసనసభ్యుడు అనేది ప్రజలకు అవసరం అని చెప్పి భవిష్యత్తులో కూడా ఆయన ఎన్నో పదవులు అనుభవించాలని ఈ విధంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. దీనిలో భాగంగా మా గ్రామంలోని ఎన్ఆర్ఐజేసీలో సీసీ రోడ్లు 35 లక్షల రూపాయల గ్రాంట్లతోటి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. మరియు మా గ్రామంలోని మత్స్యకార గ్రామమైన వజిరెడ్డిపాలెం పట్టపాలెంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ వారి ద్వారా 22 లక్షల గ్రాంట్తో మత్స్యకారులు గ్రామానికి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామైన మా దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజపాలెం పట్టపాలెం పెద్దపాలెం మామూలుగా ఈ జనార్దన్ రావు వచ్చిన తర్వాత, అంతకుముందు మామూలుగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా ఈయన పెట్టిందే మామూలుగా అసలు వాళ్ళు పూర్తి చేయలేదు. ఈయన వచ్చిన దాకా అట్నే ఉండి మామూలుగా ఈయన వచ్చిన తర్వాత చేశాడు మొత్తం. ఈ రోడ్లు కానీ మామూలుగా బ్రిడ్జిలు కానీ మొత్తం కంప్లీట్గా ఆయనే చేసి, మళ్ళీ ఆ కొరవలు కూడా నిలబడిపోయింది. మళ్ళీ ఇటు వల్ల వచ్చి మా కొత్తపట్నం మండలం కానీ ఈత మొక్కల మొత్తం ఈ రూట్లు మటుకు బాగా శుద్ధంగా చేశాడు. మా ఊరికి సిమెంట్ రోడ్లు
60 లక్షలు పెట్టి ఊరు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. వాటర్ ప్లాంట్ ఈ మంచిగా 24 గంటల ఇబ్బంది లేకుండా వాటర్ ప్లాంట్ మంచినీళ్ళు తాగుతున్నాం. కరెంట్ స్తంభాలు పాతి మొత్తం తీసి ఇబ్బంది పడకుండా కొత్త స్తంభాలు ఊరంతా వేశారు, అనా లేకుండా. దాని మీద మళ్ళీ ఊళ్ళో పశువులు షెడ్లు ఓపెన్ చేసి ఉండయి ఇచ్చిండాడు. ఇంకా మనకి దాని మీద ఊరికి మనకి ఏ కావాలన్నా సైడ్పాలెం అంటే ఆయన ముందు ఉండి మాకు బాగా చేస్తున్నాడు. ఆయన పెత్తనంలోనే నేను కూడా ఇల్లు కట్టుకుని బీసీ క్యాండిడేట్ని ఇల్లు కట్టుకున్నాము. ఆయన వచ్చినాక 20 ఏళ్ళ నుంచి ఇది అవతల తిరిగి ఏమి లేకపోయినా ఆయన రాగానే మనకి ఇల్లు కట్టుకున్నాము. నా పేరు ప్రసాద్, బీసీ నాయకుడిగా తిరుగుతున్నాను. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇంకా ఓపికలు ఆయనకి అంటే ఉండాలనేది మన కోరిక. నాకు అనుకోకుండా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చాలా డబ్బులు అయినాయి. అందువలన మేము పెట్టుకోలేని స్థితిలో పెట్టుకున్నాము. కానీ మా నాయకుల దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇది ఇట్లా జరిగిందయ్యా, చాలా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మా నాయకులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టుగా చేద్దాంలమ్మా అన్నారు. అలానే తీసుకెళ్ళి జనార్దన్ గారికి ఇచ్చి ఆయన ద్వారా మాకు డబ్బులు వచ్చేటట్టుగా చేశారు. మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ కృతజ్ఞతలు. నాకు కడుపులో బాగాలేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాను. ఇట్లా ఖర్చు అయింది బాగా. నల్లూరు నరసింహంలో చేరాను, గడ్డ ఉంటే తీశారు. ఇట్లా కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే చేయించుకున్నాము. ఊళ్ళో పెద్దలను అడిగి సీఎం ఫౌండేషన్ కింద పెట్టుకున్నాము. మాకు కొంచెం సహాయం అందింది. జనార్దన్ సార్ బాగానే అందించారు. బాగానే ఉంది, బాగానే జరిగింది సార్. జనార్దన్ సార్ బాగానే ఇచ్చారు. ధన్యవాదాలు జనార్దన్ సార్. మీ ఊరు పక్కనే బీచ్లో అమ్ముకుంటావు. ఇప్పుడు మీ ఒంగోలు ఎమ్మెల్యే ఉన్నాడు కదా దామచల జనార్దన్, ఆయన బాగానే డెవలప్ చేస్తున్నాడు. రోడ్లు బయటలు బాగా చేసాడు, బాగున్నది. అన్ని శుద్ధం చేస్తున్నాడు. పింఛన్ బాగా చేస్తారు. డబ్బులు ఇస్తున్నాడు, 4 వేలు ఇస్తున్నాడు నెలకి ఇచ్చి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కడుతున్నారు సముద్రం కడింది. సముద్రపొట్టి అంటే ఇది ఇప్పుడు బీచ్ పడుతుంది కదా, దానికి రూములు అంటున్నారు. రూములు కట్టిస్తాము అని అంటున్నారు. సంగతి ఇప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళ కోసం షెల్టర్లు కట్టించారా? నేదికి ఏమి కట్టింది కదా, వల్ల పెట్టుకునే ఒకటే కట్టించాలి. అవి కట్టించారు. డెవలప్మెంట్ అయితే బాగా చేస్తారు. పర్లేదు, రోడ్డు బిల్లు బాగా శుద్ధం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది. పర్లేదు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కావాలా? ఆయనే కావాలి, ఇంకేముంది. కొత్తపట్నం మండలము, పల్లెపాలెం గ్రామము. పల్లెపాలెంలో ఈ చివర రోడ్డు ఎక్కితే మా ఊరు గ్రామం మొత్తానికి సిమెంట్ రోడ్లు మొత్తం వేసాడు. పోర్టుకు సంబంధించిన మత్స్యకారులకి ఎన్నో కట్టడాలు కొట్టి 4-5 కోట్ల రూపాయలు కట్టిస్తున్నాడు. ప్రజలకి ఎన్నో పథకాలు అందజేశాడు. ఒక జనార్దన్ని ఒక దేవుడు అని చెప్పుకోవాలి. ఉదాహరణకి సాంబశివుడు అడగంగానే వరాలు ఇచ్చే మహానుభావుడు సాంబశివుడు అయితే, అలాంటి మహానుభావుడు ఈ జనార్దన్ గారు. అదివరకు ఏ విధంగా ఏ ఎమ్మెల్యే ఎవరు చేయలేదండి మా గ్రామానికి. జనార్దన్ చేసినట్టుగా ఎవరు చేయలేరు కూడా. అతనే గెలవాలని, అతనే రావాలని మేము కోరుకుంటున్నామండి. 2014-19 మధ్యకాలంలో దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించక ముందు ప్రత్యర్థికి కంచు కోటలా ఉన్న కొత్తపట్నం మండలంలో వర్షాకాలంలో నగరంతో రాకపోకలు నిలిచిపోయేవి. వాగులన్నీ ప్రమాదభరితంగా పొంగి పొర్లుతుండేవి. గ్రామాలకు ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వాహనాలు నిలిచిపోయేవి. ప్రధానంగా కొత్తపట్నం మండలం నుండి ఒంగోలుకు కూరగాయలు, ఆకుకూరలు, అరటి ఆకులు, మత్స్య సంపద, ఉప్పు వ్యాపారం నిమిత్తం వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వర్షం వస్తే వారి జీవన విధానం స్తంభించి అష్టకష్టాలు పడేవారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్ని విధాలుగా భగీరథ ప్రయత్నం చేసి 7 బ్రిడ్జీలు నిర్మించి కొత్తపట్నం మండల ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వీటన్నిటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం తదితర అంశాల్లో కొత్తపట్నం మండలంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతున్నట్లు ప్రజలు చెప్పారు. ఇటీవల గత ప్రభుత్వం చేయలేనటువంటి పనులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనేది వాస్తవం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అల్లూరు గ్రామ పంచాయతీలో 11 మందికి కలిపి దాదాపు 10 లక్షలకు పైన రుణ సదుపాయం చెక్కులు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళ వైద్య ఖర్చుల కోసం ఉపయోగించుకొని చాలా ఆనందంగా గడుపుతున్నారు. రెండవది, ఇటీవల తుఫాను సందర్భంగా దాదాపు పైనున్న చెరువులన్నీ తెగి అల్లూరు గ్రామ పరిసరాలు, పొలాలు, చెరువుల మీద పడిన దామచర్ల జనార్దనరావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన చొరవతోటి అధికారులు అప్రమత్తంగా అంత ఎక్కువ నష్టం జరగకుండా నీళ్లను ఎటు పంపాల్సినవి అటు పంపుతూ చాబాయి చక్రాయి చెరువుని భద్రపరిచే బాధ్యత తీసుకొని చాలా అందరికీ రైతులకు ఇబ్బంది లేకుండా నీటి సదుపాయం కలిగించడం జరిగింది. ప్రస్తుతం అయ్యి దాదాపు నాట్లన్నీ అయిపోయి మధ్య దిశలో ఉన్నాయి. కొంత సాగర్ నీళ్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. చెరువుకు నింపుకుంటున్నాము. గత సంవత్సరంలో ఎమ్మెల్యే గారిని సెమీ క్రిస్మస్ వేడుకలకి పిలవటం జరిగింది. ఆ కార్యక్రమంలో 3 హామీలు ఇచ్చాడు. 3 హామీలు సీసీ రోడ్డు, అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ హాల్ భారీ గోడ శాంక్షన్ చేయడం జరిగినది. 38 లక్షలు కేటాయించాడు మాకు. నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ హామీలన్నీ పూర్తి చేస్తాను అన్నాడు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేశాడు. ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర విభజన తర్వాత సమర్థవంతమైన నేతకు పట్టం కట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అదే సమయంలో దామచర్ల జనార్దన్ తొలిసారిగా ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతర రాజకీయ పరిణామాలతో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒంగోలులో కూడా జనార్దన్ ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కక్ష సాధింపులు, అక్రమ కేసులు, కబ్జాలు, రౌడీజం పెట్టేగిపోయాయి. సాక్షాత్తు చంద్రబాబు కూడా తిరగలేని పరిస్థితి కల్పించారు. జోగి రమేష్ అనే ఓ ఎమ్మెల్యే అయితే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపైకి దండెత్తారు. ఇందుకు మేము తక్కువ తిన్నామా అన్నట్లుగా ఒంగోలులో కూడా రౌడీ మూకులు, గంజా బ్యాచ్లు, కబ్జాకోరులు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. అదేమంటే అక్రమ కేసులు, బాధితులపైనే కేసులు నమోదు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి స్థలాలు నకిలీ స్టాంపులు, ఫోర్జరీలతో కబ్జాలకు గురయ్యాయి. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాల మేరకు చర్యలకు ఉపక్రమించిన అధికార యంత్రాంగంపై అప్పటి ప్రజాప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేసి అలకబూనారు. బాధితులు జిల్లా యంత్రాంగం చుట్టూ కాళ్ళెరిగేలా తిరిగారు. మరలా 2024లో జనార్దన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ప్రజలు ప్రశాంతంగా ఉండగలగాలి, వారి ధన, మాన, ప్రాణరక్షణ భరోసా కలిగించాలన్న ఆలోచనతో సమర్థవంతమైన పోలీసు అధికారులను తీసుకువచ్చి ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారెవరైనా, ఆఖరికి మా పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించవద్దు అంటూ స్పష్టమైన ఆదేశాలతో ఒంగోలులో మరలా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రియతమ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలానే మన నియోజకవర్గాన్ని జిల్లాలో, రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో నిలపాలని కోరుకుంటూ, అభివృద్ధిలో ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.